తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 30వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 30వ రోజు రాసినటువంటి కథ. నైమిషారణ్యమున సూత మహాముని శౌనకాది మహామునులందరకు విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రను, అలాగే శివ మహిమలను, శివభక్తుల చరిత్రను తెలియజేసినందుకు సూత మహామునిని 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మహామునులకు ఇంకను సంశయం తీరనందున సూతునితో ఈ విధముగా పలుకుతున్నారు. ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్ వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరమును తరింపలేకపోదురు. అటువంటి వారికి సులభంగా ఆచరించే తరుణోపాయం ఏదైనా ఉందా? ధర్మమన్నిటిలో ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసగు దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్య ఫలితమిచ్చు కార్యం ఏది? వీటిని వివరించి మమ్మల్ని ధన్యులు చేయుము అని కోరారు. దానికి సూతుడు ఈ విధముగా సమాధానమిస్తున్నాడు. ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలు తెలుసుకోవలసినవే. కలియుగమున మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిన్న సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి చాలా ప్రీతికరము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది, గొప్పదైనది. శ్రీహరి వివరించి ఉన్నాడు. అంతేగాక ఈ వ్రత మహిమ సృష్టికర్తకు బ్రహ్మదేవునికి కూడా వివరింప సఖ్యము కాదు. అయినను సూక్ష్మంగా వివరించేదను అని ఈ కింది విధంగా చెప్పడం ఆరంభించాడు. కార్తీక మాసముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందు ఉంటాడు. అప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను. ఈ నెల రోజులు వెధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రుళ్ళు విష్ణు ఆలయమున గాని లేదా శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యాలు అనుభవించగలరు. ఈ విధముగా నెల రోజులు చేయడానికి వీలవని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనా తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి ఆ మరుసటి రోజు బ్రాహ్మణునకు భోజనం పెట్టినచో నెల రోజులు చేసిన ఫలితం కలుగును. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరింపక లేదా ఆచరించు వలన ఎగతాళి చేసిన వారు, వ్రతం చేయు వారికి ధన సహాయంకు అడ్డుపడు వారు అనేక కష్టాలు పాలగుటయే కాక వారు జన్మాంతమున నరకంలో పడి నమ్మకింకల చేత నానాహింసల పాలగుదురు. అట్టివారు తర్వాత వచ్చే 100 జన్మలు హీన జన్మలెత్తెదరు. కార్తీక మాసంలో కావేరి నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన ఇహమందు సర్వసుఖములు, ఆ తరువాత జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక పుణ్య ఫలితమునిచ్చినది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపాలు హరించి మరు జన్మ లేక వైకుంఠ ప్రాప్తి పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలని కోరిక కలుగును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగును. ఈ మాసంలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం సంపాదించుకొనెదరు. ఈ నెల రోజులలో ధనవంతుడైనను, బీదవాడైనను మరెవరైనా సరే శ్రీహరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మాలు చేసిన ఎడల వారికి పుణ్యలోకం ప్రాప్తించును. ఈ కథను చదివినా లేదా విన్నా అటువంటి వారికి శ్రీమన్ నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహోత్సవందలి 30వ అధ్యాయం సమాప్తం. మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే మీరు ఏ పురాణం వినాలనుకుంటున్నారో వాటిని కూడా దయచేసి కామెంట్లో పెట్టండి, తప్పక మీకు అందించగలను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు.